డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, గత 3 రోజులుగా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్ని విజిట్ చేస్తూ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, అదేవిధంగా కాలేజ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి మనం జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉన్నాము. సో మార్నింగ్ నుంచి కాలేజీలో ఉన్నటువంటి డీన్ తమ్మిరెడ్డి గారితో, అదేవిధంగా అయితే హెచ్ఓడి ఆఫ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ అందరితో డిస్కస్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చెక్ చేసామన్నమాట. అదేవిధంగా ఇక్కడ చాలామంది తెలుగు స్టూడెంట్స్ చదువుతున్నారు 2 తెలుగు రాష్ట్రాల నుంచి. వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము. ఎందుకంటే రేపు ఎవరన్నా మీరు ఢిల్లీలో చదువుకోవాలనుకున్నట్లయితే ఢిల్లీలో జీడీ గోయంకా యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది కాబట్టి, సో తద్వారా ఇక్కడ అడ్మిషన్స్ ఏవే బ్రాంచెస్లో ఉన్నాయి ఏంటనే విషయాలు తెలుస్తున్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళ మాటలోనే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ గర్ల్స్ స్టూడెంట్స్ స్టార్ట్ చేద్దాము. సో అమ్మ, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది ఒకసారి చెప్పండి. హలో సార్, నా పేరు సంహిత. నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్. నేను ఫస్ట్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్ కోర్స్ తీసుకున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇయర్ నుంచే మీకు కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, లేకపోతే బేసిక్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఫస్ట్ ఇయర్లో? ఫస్ట్ మిడ్ అయితే బేసిక్ సబ్జెక్ట్స్ చెప్పారు సార్, అంటే మనం ఇంటర్లో చదివినవి చెప్పారు. నెక్స్ట్ సెమ్ నుంచి వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేశారు సార్. ఓకే, నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? హాయ్ సార్, నేను షాఫియా. నేను తెలంగాణ నుంచి వచ్చా. మాది నల్గొండ డిస్ట్రిక్ట్. మీ బ్రాంచ్ కూడా ఏఎంఎల్ఏనా? సిఎస్సి ఏఎంఎల్. సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఒక మంచి కంపెనీలో ప్లేస్ అవ్వడమే. సో దాని తగ్గట్టుగా స్కిల్స్ కానీ గైడెన్స్ కానీ కాలేజీ నుంచి ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అనిపించిందా మీకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు? అనిపించిందా? రైట్, నన్ను ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీరమ్మా? హాయ్ సార్, నా పేరు తనిష్క. నేను రాజమండ్రి నుంచి వచ్చాను సార్. నేను బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నాను సార్. బీటెక్ సిఎస్సి అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారమ్మా? వేరే డేటా సైన్స్ ఉంది, కోర్ కంప్యూటర్ సైన్స్ ఉంది కదా. అంటే సార్ ఏఎంఎల్లో మనకి చాలా ప్లేస్మెంట్స్ అయ్యి ఉన్నాయి అండ్ దానికి కొంచెం మంచి స్పీడ్ అది కూడా ఉంది కాబట్టి నేను అది చూస్ చేసుకున్నాను. అంటే ఎవరైనా చెప్పారా, మీ సీనియర్స్ కానీ లేకపోతే మీ బ్రదర్స్ అట్లా ఎవరైనా చెప్పారా? ఎస్ సార్, వాళ్ళ రికమెండేషన్తో, వాళ్ళ గైడెన్స్తో నేను ఏఎంఎల్ బ్రాంచ్. ఇక్కడ మీ ల్యాబ్స్ ఎలా ఉన్నాయి మీ కాలేజ్లో? చూసారా? ల్యాబ్స్కి వెళ్ళారా? కంప్యూటర్ ల్యాబ్స్కి వెళ్ళారా? ఎస్ సార్, బాగున్నాయి సార్ అంతా కూడా. ఓకే నాన్న, మీకు ఎట్లా ఉంది? మీరు చాలా దూరం నుంచి చదువుతున్నారు కదా, రాజమండ్రి నుంచి, కొంతమంది ఖమ్మం, కొంతమంది అన్నారు నల్లగొండ అన్నారు కదా. అంటే మీ అంత దూరం నుంచి వచ్చి చదువుతుంది కదా, మరి రావటం వెళ్ళటం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? అలా ఏం లేదు సార్, కొంచెం బాగానే ఉంది. ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి అంత ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఓకే అమ్మా, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటి? నేను ఒక మంచి జాబ్, మంచి ప్లేస్మెంట్తో ఉండాలి, అది నా ప్లానింగ్ సార్. ఓకే నాన్న, రైట్. సో సైడ్ బాయ్స్ కూడా ఉన్నారు, సో మీరు ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. మీ పేరు నాన్న, మీ బ్రాంచ్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హలో సార్, నేను జయదీప్ సిద్ధార్థ. నేను బీటెక్ సెకండ్ ఇయర్ ఏరోస్పేస్. ఓకే, ఖమ్మం నుంచి వచ్చాను, తెలంగాణ. ఏరోస్పేస్ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటి? సో ఏరోస్పేస్ అనేది నా ప్యాషన్ వల్లే తీసుకున్నాను సార్. అండ్ చిన్నప్పటి నుంచి ఒక కళ లాంటిది, అందుకనే ఏరోస్పేస్ తీసుకున్నాను. సో ఎట్లా ఉన్నారు మీ ఫ్యాకల్టీ, మీ డిపార్ట్మెంట్, ల్యాబొరేటరీస్, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? ఫ్యాకల్టీ మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసిపోతారు. ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కన్సల్ట్ అయ్యి. అండ్ ల్యాబ్ విషయాలకు వస్తే మాత్రం చాలా వరకు మెయింటైన్ చేస్తారు ఎక్విప్మెంట్. ఓకే, అంటే మొత్తం ఏరోస్పేస్ డిపార్ట్మెంట్ ఓకేనా? ఎందుకంటే చాలా తక్కువ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఉంది ఐఐటీస్ తర్వాత. ఇక్కడ జీడీ గోయంకాల ఫెసిలిటీస్ పరంగా, ఫ్యాకల్టీ పరంగా సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్. అంత దూరం నుంచి చదువుతున్నావు? అవును, మంచిగా ఉంది సార్. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? సో నేను ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ పర్సూ చేద్దాం అనుకుంటున్నాను. ఎంటెక్ పర్సూ. సో దానివల్ల కెరియర్ కూడా నా బూస్ట్. ఏది ఎంటెక్ ఏదనుకుంటున్నారు మీరు? ఎంటెక్ ఇన్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? నా పేరు నీరజ్ సార్, సెకండ్ ఇయర్ ఏఎంఎల్, రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నుంచి వచ్చారు. రాజమండ్రి చాలా మంది ఉన్నట్టుంది మన దగ్గర ఇక్కడ. అవును సార్. రాజమండ్రి వచ్చారు. ఎలా తెలిసింది ఈ కాలేజ్ ఉందని? ఎట్లా? మన దేశం కన్సల్టెన్సీ ద్వారా తెలిసింది. సో అటు నుంచి తెలుసుకొని వచ్చారా? ఓకే, ఇప్పుడు ఏఎంఎల్ ఎలా ఉన్నాయి, సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? బాగానే ఉంటారు సార్, ఫ్యాకల్టీ అందరూ డౌట్స్ అవి క్లియర్ చేస్తుంటారు, సబ్జెక్ట్స్ కూడా బాగానే ఉంటాయి. మీరు ఫ్యూచర్స్ ప్లాన్ ఎలా చేసుకుంటున్నారు ఏంటి మరి? దానికి సంబంధించిన గైడెన్స్ వస్తుందా? ఫ్యాకల్టీ వచ్చి మరి ఏలో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇటువంటి స్కిల్స్ డెవలప్ చేసి మనం అడిగితే గైడ్ చేస్తారు సార్.
మనం ఏ డౌట్స్ అడిగినా చెప్తారు, కెరియర్కి సంబంధించిందైనా సబ్జెక్ట్కి సంబంధించిందైనా. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి డిఫరెన్స్ ఏం కనపడుతుందమ్మా ఇక్కడ మనకి? అంటే సెకండ్ ఇయర్ 2 సెమ్ నుంచి ఎక్కువగా కంప్యూటర్కి సంబంధించిన సబ్జెక్ట్సే ఉంటాయి. ఇంకా జనరల్ సబ్జెక్ట్స్ తగ్గిపోతుంటాయి, ఫిజిక్స్ లాంటివి. ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాబ్లో వెళ్ళి మీరు ఎగ్జిక్యూట్ చేస్తుంటారా? ఉంటాయి సార్. అంటే మన సాఫ్ట్వేర్స్ అన్నీ ఏదైతే మనకి సిలబస్ బుక్లో సాఫ్ట్వేర్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ ల్యాబ్స్ కానీ సిస్టమ్స్ కానీ కరెక్ట్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయి సార్. ఫెసిలిటీస్ ఓకేనా? ఓకే సార్. ఓకే. ఫుడ్ ఎట్లా ఉంది మరి? ఎందుకంటే మన సౌత్ నుంచి వచ్చారు కదా మీరు, ఫుడ్ ప్రాబ్లం ఎట్లా మరి? బాగానే ఉంటుంది సార్ ఫుడ్ ఓకేనా? ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్ అన్న. మంచి ఫ్యూచర్ ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీ పేరు నాన్న? రామ్ చరణ్ సార్. రామ్ చరణ్, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? ఖమ్మం సార్, తెలంగాణ. బ్రాంచ్ ఏంటి? ఏఎంఎల్ మీ సిఎస్. ఫ్రెండ్స్ అందరిది కూడా ఏఎంఎల్ఏనా? పక్కన వాళ్ళందరూ ఏఎంఎల్. సో అందరు ఏఎంఎల్ అనమాట. సో ఏఎంఎల్ అనేది ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఏంటంటే ఒక క్లారిటీ ఉందా మీకు? ఉంది సార్. దేనికి ఎందుకు చూజ్ చేసుకున్నారు అట్లా? అంటే ఫ్యూచర్లో అదే బాగా యూజ్ అవుతుంది సార్. ఫ్యూచర్ మీరు అందరిని రీప్లేస్ చేయబోతున్నారు అనమాట, అంతే సార్. అంతేనా? సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరినీ ఏఎంఎల్తో రీప్లేస్ చేయబోతున్నారు, అంతే సార్. సో దాని కెరియర్ ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలనేది గైడెన్స్ ఏమైనా ఉంటుందా? ఫ్యాకల్టీ ఇస్తారు సార్, ఫ్యాకల్టీ ఉంటుందా? మీరు కూడా సొంతంగా ఏమైనా ప్లాన్స్ చేసుకుంటున్నారా? చూస్తున్నాను సార్. మరి ఖమ్మం నుంచి వచ్చారా మీరు? అంతే సార్. సో మరి ఫెసిలిటీస్ పరంగా ఓకేనా? కాలేజ్ మీకు నచ్చిందా? బాగుంది సార్. ఓకే రైట్. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సార్ నా పేరు మురారి సార్. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, సిఎస్సి ఏఎంఎల్ చదువుతున్నారు. ఓకేనా. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు మీరు? సార్ ఏ ఊరు మీది? ఖమ్మం సార్, తెలంగాణ. ఖమ్మం తెలంగాణ. ఎస్ సార్. సో ఏఎంఎల్ఏ మీరు కూడా? ఎస్ సార్. మరి ఫెసిలిటీస్ ఓకేనా? ల్యాబ్స్కి వెళ్ళారా? కంప్యూటర్ ల్యాబ్ ఏ ల్యాబ్ చేశారు ఇప్పటి వరకు? మేము మ్యాక్ ల్యాబ్ చేసాము, చాలా ఉన్నాయి సార్ ల్యాబ్స్. మ్యాట్ ల్యాబ్ చేశారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఒక జాబేనా, హైయర్ స్టడీసా? కంపెనీలో జాబ్ రావాలి సార్. ఏ కంపెనీ అనుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉందా? మంచి కంపెనీలో, అంటే ఏం మరి గట్టిగా పెట్టుకున్నావు? మరి దాని తగ్గట్టు కష్టపడాలి, స్కిల్స్ నేర్చుకోవాలి. ఒక టార్గెట్ పెట్టుకున్నామంటే ఆ కంపెనీకి సంబంధించిన స్కిల్స్ ఏంటి, ఎక్కడ ఇంటర్న్షిప్ చేయాలి, మరి ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలనేది కూడా కొంత. ఎందుకంటే మీ ఫ్యాకల్టీని కూడా నేను మాట్లాడాను, మార్నింగ్ చెక్ చేశాను. కొంత ఎన్ఐటి ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు, మెజారిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సో వారిని మనం చెప్పరు, దాదాపు మనం వెళ్ళి అడిగి తెలుసుకోవాలి. అడగంది అమ్మాయిని అన్నం పెడతాంటారు కదా, కొంతమంది ఫ్యాకల్టీ కూడా వీరికి లేని ఇంట్రెస్ట్ నాకేందన్నట్టుగా ఉంటారు, కొంచెం రిజర్వ్గా ఉంటారు అనమాట ఫ్యాకల్టీ. ఐఐటీలో చదివిన ఎన్ఐటి చదివిన వాళ్ళు ఏంటంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అలానే ఉంటుంది. మీరు అట్లా మన స్కూల్లో ఇంటర్మీడియట్ లెక్చర్ లాగా మంచిగా మనం మీద చేసి అంత మాట్లాడడం చాలా తక్కువ అనమాట. ఫ్యాకల్టీ రిజర్వ్గా ఉంటారు, కానీ మనమే వెళ్ళి నేర్చుకుంటే బెనిఫిట్ జరిగింది. ఓకే అమ్మ, ఒకసారి ఇటువంటి. సరే అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ బ్రాంచ్ చదువుతున్నారు మీరు? నా పేరు భవ్య. ఓకే అమ్మా. నేను ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి వచ్చారు. ఏ బ్రాంచ్ చదువుతున్నారు ఇక్కడ? సిఎస్సి కోర్. సిఎస్సి కోరా? ఇప్పుడు చాలామంది ఇక్కడ అంతా బ్యాచ్ అంతా ఏఎంఎల్ తీసుకున్నారు. సో మీరు సిఎస్సి కోర్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? సీనియర్స్ సజెస్ట్ చేశారా? ఏం చెప్పారు సీనియర్స్? సిఎస్సి కోర్ తీసుకుంటే ఫ్యూచర్లో ఏదన్నా అంటే ఒక స్పెషలైజేషన్ కాకుండా అన్నీ నేర్చుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ నుంచి మీరు వస్తారు, మీరు ఏఎంఎల్ అంటే ఏంటో తెలియదు, మీకు డేటా సైన్స్ అంటే ఏంటో తెలియదు, సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటో తెలియదు, బ్లాక్ చైన్ అంటే తెలియదు. అవన్నీ ఏంటో తెలియాలంటే కోర్ కంప్యూటర్ సైన్స్ తీసుకున్నారు అనుకోండి, ఓహో ఇలా ఉంటుందా అనేది తెలుస్తుంది అనమాట. క్లారిటీగానే తీసుకున్నారు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నాన్న? మంచి ప్లేస్మెంట్ కోసం ట్రై చేయటం. ఓకే, అంత ఫెసిలిటీస్ ఓకేనా? అంత గర్ల్స్ బాగానే ఉన్నారు, ఫ్రెండ్స్ అయ్యారు అందరు కూడా? సీనియర్స్ ఉన్నారా తెలుగు వాళ్ళు? గైడ్ చేస్తుంటారా? ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీరు ఎక్కడి నుంచి అమ్మా? సార్ హరిణి సార్, వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ నుంచి ఎంతమంది ఉన్నారు? 10 మెంబర్స్ ఉన్నారా? మీదే బ్రాంచ్? సిఎస్సి ఏఎంఎల్. మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మంచి ప్యాకేజ్తో బయటకు రావాలి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బయట వేరే యూనివర్సిటీలో చదువుతున్నారు కదా, సో ఈ యూనివర్సిటీకి మీ ఫ్రెండ్స్ చదువుతున్నటువంటి లేకపోతే ఏపీలో తెలంగాణ చదువుతున్న వాళ్ళకి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు? ఏం డిఫరెన్స్ అనిపించింది? ఎట్లా? ఇక్కడైతే చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, కమ్యూనికేట్ అవ్వచ్చు. ఢిల్లీ మంచి. ఇప్పుడు ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు తెలుగులో మాట్లాడుకుంటే మీకు ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి కమ్యూనికేషన్? హిందీ వాళ్ళు కూడా మాట్లాడతారు వాళ్ళతోనే. కొంతమంది ఉన్నారు అదర్ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, వేరే వాళ్ళతో మాట్లాడతారా? క్లాస్లో వాళ్ళు ఉంటారా? కమ్యూనికేట్ అవుతారా? మీరు హిందీ నేర్చుకున్నారా? మీరు కొంచెం తోడా నేర్చుకున్నారా? నేర్చుకోండి. ఎందుకంటే సో హిందీ అనేది సరే మన సౌత్ ఇండియాలో నేషనల్ లాంగ్వేజ్ అంటే తమిళనాడు అలాంటి స్టేట్స్ ఒప్పుకోవు కాబట్టి ఈ హిందీ అనేది, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది స్టేట్స్ నార్త్లో మాట్లాడేది హిందీ కాబట్టి,
సో ఇంగ్లీష్ తర్వాత ఇండియాలో సెటిల్ కావాలనుకున్నప్పుడు హిందీ వచ్చినా కానీ బాగానే ఉంటుంది అనమాట. సో మీ ఏం మంచిగా అయినప్పటికీ కూడా ఎక్కువ మంది తెలుగు వాళ్ళు పోతే అక్కడ తెలుగే మాట్లాడతారు. అట్లా కాకుండా హిందీ ఫ్రెండ్స్తో మాట్లాడుకొని హిందీ కూడా నేర్చుకోవడం మంచిదే. వెరీ గుడ్. ఓకేనా? రావచ్చా? వైజాగ్ నుంచి ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే అవసరం లేదు, అక్కడ చదువుకోమని చెప్తావా? రావచ్చా? రైట్. తనకి ఇవ్వండి మీ ఫ్రెండ్. హలో సార్, హాయ్ నా అమ్మా. పేరు శ్రీ వైష్ణవి సార్. వైష్ణవి. ఓకే. నేను తెలంగాణ నుంచి వచ్చాను సార్, సూర్యాపేట డిస్టిక్ మాది. సూర్యాపేట డిస్టిక్. నేను సిఎస్సి. కొత్తగా సూర్యాపేట డిస్టిక్ అయిందా? ఓకే. ఇప్పుడు ఇంత దూరం రావాలి ఎందుకు నాన్న? మీకు హైదరాబాద్ దగ్గర కదా, అక్కడ చదువుకోవచ్చు కదా. ఇక్కడ చాలా బాగుంది సార్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. అందులోకి సీనియర్స్ కూడా సజెస్ట్ చేశారు. సీనియర్ మీరు సూర్యాపేట నుంచి ఉన్నారా? ఇక్కడ ఎవరైనా సీనియర్స్ ఖమ్మం సైడ్ నుంచి ఉన్నారు సార్. ఖమ్మం నుంచి ఉన్నారా? సో వాళ్ళ సజెషన్ ద్వారా ఇక్కడికి వచ్చారు. ఏ బ్రాంచ్ మీది? సిఎస్సి ఏఎంఎల్ సార్. ఏఎంఎల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రం వదలట్లే ఎవరు కూడా, స్టూడెంట్స్ అంత జెడ్ జనరేషన్ మీద. సరే, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటమ్మా? మంచి ప్లేస్మెంట్ రావాలి, మంచి సెటిల్. ప్లేస్మెంట్స్. ఓకేనా? రైట్. మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి అడ్డ. హాయ్ సార్, నేను శ్రీత, హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్ నాన్న. హైదరాబాద్లో దాదాపు 70 కాలేజీలు ఉన్నాయి, దాదాపు 1000 కిలోమీటర్స్. ఇక్కడ ఎందుకు వచ్చారు? మంచి ఎక్స్పోజ్ ఉంటుందని వచ్చాను. ఉందా మరి ఆ విషయం? ఉంది సార్. ఓకేనా? హ్యాపీయేనా? చాలా సార్. ఏఎంఎల్ మీది? అవును సార్, ఏఎంఎల్. సార్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. హాయ్ సార్, మై నేమ్ ఇస్ మధులత. మీ పేరేంటమ్మా? మధులత. ఎక్కడి నుంచి నాన్న? మధులత. హైదరాబాద్. హైదరాబాద్. సో మీ బ్రాంచ్ ఏంటి? బీబీఏ. బీబీఏ. చాలామంది ఇప్పుడు అసలు బీబీఏ ఎందుకు చదవటం వేస్ట్, బీటెక్ చదవాలంటారు కదా. హైదరాబాద్లో అలా అనుకుంటారు. హైదరాబాద్లో కరెక్ట్గా చెప్పాను నాన్న. ఇక్కడ ఎలా ఉంది మరి పరిస్థితి? ప్లేస్మెంట్స్ కానీ బీబీఏ ఇక్కడ ఆపర్చునిటీస్? బాగుంది ఇక్కడ బీబీఏ. బాగుందా? చాలా డిఫరెన్స్ ఉంది హైదరాబాద్కి ఇక్కడ. హైదరాబాద్తో పోలిస్తే ఫ్యాకల్టీ కావచ్చు, ఫెసిలిటీస్ అంతా బాగానే ఉంది. బాగుందా నాన్న? సో రికమెండ్ చేయొచ్చా మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి బీబీఏ చేయొచ్చు? మీరు ఎంత హానర్స్ 4 years 3 years ప్రోగ్రామేనా? 3 years ఉంది, 4 years కూడా ఉంది. స్పెషలైజేషన్ ఏంటి నాన్న? బీబీ అట్లా ఉందా? ఉన్నాయి సార్. మీదేంటి? ఇప్పుడు కాదు, 3rd yearలో సెలెక్ట్ చేసుకోవాలి స్పెషలైజేషన్. ఓకే ఓకే నాన్న. సో బీబీఏ నేను ఎక్స్పెక్ట్ చేయాలి, వీళ్ళందరూ బీటెక్కే కదా, మీరు కూడా బీటెక్కే అనుకున్నా. ఎనీవే థ్యాంక్ యూ మీ పిలవంగానే వచ్చినందుకు. ఒకసారి ఇటు నాన్న, ఇటు బాయ్స్ కూడా ఉన్నారు. సో आपका नाम क्या है जी? ये सब तेलुगु लोग हैं, आप इधर क्यों आए? मैम ने कहा था। मैम ने कहता है। सो कहाँ से आप? महाराष्ट्र से है? महाराष्ट्र से। महाराष्ट्र से कौन सा डिस्ट्रिक्ट है वहाँ? सोलापुर। सोलापुर से इधर आए। महाराष्ट्र में बहुत कॉलेज है ना, जीडी गोयनका क्यों चूज किया आपने? इधर एनवायरनमेंट भी अच्छा है एंड एजुकेशन के लिए। क्या 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 ब्रांच है आपका? बीटेक सीएससी साइबर सिक्योरिटी। साइबर सिक्योरिटी, ये सब ये मैं ले लिया। आप साइबर सिक्योरिटी क्यों चुना? साइबर सिक्योरिटी के लिए हमें पता है कि एआई ग्रो कर रहा है, तो उसे प्रोटेक्ट करने के लिए साइबर सिक्योरिटी जरूरत है। सो आप फर्स्ट ईयर है सेकंड ईयर है? फर्स्ट ईयर। फर्स्ट ईयर। कैसे है कॉलेज, कैसे है एनवायरनमेंट, कैसा है? अच्छा है। अच्छा है। तेलुगु सीख लिया आपने? नहीं, इससे तेलुगु सीख लिए? बिकॉज मतलब थोड़ा थोड़ा, मतलब एक दो थोड़ा थोड़ा क्या बोलते तेलुगु में? वो तो नहीं पता, కొంచెం కొంచెం बोलते. हाँ। ओके. why because many software companies in our south. ओके। सो इंडियन सिलिकॉन वैली बोलते हैं बेंगलुरु को. हाँ। हैदराबाद में बहुत सॉफ्टवेयर कंपनियां हैं. हाँ। ओके. ये सब जने वहाँ काम करते हैं. इससे तेलुगु सीख ले, उधर आ जाओ. ठीक। बीटेक नॉर्थ में सीख लो, जॉब करने के लिए साउथ में आ जाओ. ओके। अच्छे है, कॉलेज अच्छी है यहाँ पे. हाँ ठीक है। రైట్. आपका తెలుగు దోస్త్ को दे दो. మీ పేరేంటి? నా పేరు ఆకాష్ సార్. ఆకాష్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు నుంచి వచ్చాను సార్. గుంటూరు. ఏ బ్రాంచ్ అమ్మా? బీటెక్ సిఎస్సి ఏఐడిఎస్ సార్. ఏఐడిఎస్. ఓకే. కొంత డిఫరెంట్గా కనపడ్డావు నాకు నువ్వు. ఏఎంఎల్ నుంచి బీబీఏ సైబర్ సెక్యూరిటీ ఏఐడిఎస్. ఏఐడిఎస్కి ఏఎంఎల్కి డిఫరెన్స్ ఐడియా ఉందా నాన్న? సార్ ఏఎంఎల్లో మిషన్ లెర్నింగ్ కూడా నేర్పిస్తారు, డిఎస్లో డేటా సైన్స్. మీరు లేని మిషన్ లేదు. రోబో మూవీ చూసావు కదా? ఎస్ సార్. డేటా ఎలా చదువుతూ ఉంటుంది రోబో, ఆ డేటా ప్రొవైడ్ చేస్తుంది అంతా మీరే అనమాట. మీరు లేనిది మిషన్ లెర్నింగ్ లేదు. ఓకేనా? ఎలా ఉంది మరి బ్రాంచ్? బాగుందా? తెలిసి తీసుకున్నావా, తెలియదు ఎట్లా తీసుకున్నావా? తెలిసే ఐడియా ఉందా డేటా సైన్స్ అంటే ఏంటని? ఎస్ సార్. ఎంత సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్స్ వచ్చినా కానీ డేటా అనేది చాలా చాలా అవసరం అనమాట. డేటా సైంటిస్ట్. ఓకేనా? సో ఇది చాలా చాలా అవసరం ఉంటుంది రేపు. డేటా ఆర్కిటెక్చర్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్. ఈ డిఫరెన్స్ చెప్పారా మీ ఫ్యాకల్టీ మీకు? సార్ తెలిసిన వాళ్ళని కనుక్కున్న, సీనియర్స్ని కనుక్కున్న చెప్పారు. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి? మీ ల్యాబ్స్ బాగున్నాయా? ఎస్ సార్. కావాల్సినప్పుడు ల్యాబ్కి వెళ్ళొచ్చు. గుంటూరు నుంచి ఇంత దూరం వచ్చారు కదా, అటు హైదరాబాద్ దాటి, అటు వరంగల్ దాటి, బెంగళూరు వచ్చిన దానికి ఓకే, మనం వచ్చింది దానికోసం కష్టపడుతున్నావా నువ్వు? ఎస్ సార్. పేరెంట్స్ నుంచి చాలా దూరంగా ఉంటున్నావు. ఎస్ సార్. దాని తగ్గట్టు కష్టపడుతున్నారా? ఎస్ సార్. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ అయిపోయిందా మీది? ఎస్ అయిపోయింది. రిజల్ట్ వచ్చిందా?
వచ్చింది సార్. చూసుకున్నారా? చూసుకున్నాను సార్. CGPA చెప్పగలుగుతావా ఇప్పుడు నేను అడిగితే? ఎస్ సార్. మంచి CGPAనే వచ్చిందా? ఎస్ సార్. ప్రతి సెమిస్టర్లో కూడా ఎబో 8 మెయింటైన్ చేయండి నాన్న. ఓకే సార్. నీ వీడియోలో నేను అడగదలుచుకోలేదు. మంచిది వస్తే హ్యాపీ, బట్ రాకుండా ఉన్నట్లయితే మంచి CGPA మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీరు ఏంటనేది మీరు చెప్పాలంటే, ఎందుకంటే మీరు ఏంటనేది మీతో పరిచయం అయితే తెలుస్తుంది అనమాట. బట్ మీరు ఏంటనేది చెప్పేది మీ రెజ్యూమ్ అనమాట. ఆ రెజ్యూమ్లో మీరు ఎన్ని కోర్సెస్ చేశారు, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు, మీరు చదువుతున్నప్పుడు ఎంత CGPA వస్తుందనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని మెయింటైన్ చేయండి. ఓకే సార్. ఫెసిలిటీస్ ఓకేనా? బాగానే ఉన్నాయి సార్. మీ ఫ్రెండ్స్ ఎక్కడ చదువుతున్నారు? మీ ఫ్రెండ్స్ అంతా? మా ఫ్రెండ్స్ అంతా కొంచెం తెలుగు SRM వాటిలో చదువుతున్నారు సో సార్. అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఏందనేది అన్న ఓకేనా? ఎస్ సార్. కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయి సార్ ఇక్కడికి రావడం. అయ్యాయా? ఎస్ సార్. ఇప్పుడు ఇతను తెలుగు నేర్చుకుందా అని చెప్పమని నువ్వు హిందీ నేర్చుకున్నావు. इसको हिंदी सिखाओ. हाँ, ये वीडियो में रिकॉर्ड हो रहा है. मैं फिर पूछूंगा तुम्हारे को. हाँ, हिंदी सिखाओ. हिंदी सीखने के लिए उधर से इधर आया, हिंदी एंड इंग्लिश. ओके, आई बी फ्रेंड. నమస్తే సార్. నమస్తే. నా పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు విష్ణు సార్. నేను గుంటూరు నుండి వచ్చాను. సో ఇద్దరు ఒకటే క్లాస్మేట్స్ ఏంటి? ఇద్దరు మేము 10th బ్యాచ్మేట్స్ కూడా సార్. ఇద్దరు అనుకొని వచ్చారా? అంతే అనుకోండి. అంతే అనుకోండి. మీదే బ్రాంచ్? CSE IIDS సార్. మీ ఇద్దరి ప్రేమదేశం దోస్తులే మీ ఇద్దరు, అబ్బాస్. అంతే అనుకోండి సార్. అంతే. సో బాగానే ఉందా మరి కాలేజ్ అంతా? ఓకే, అంతా బాగుంది సార్. తెలుగు పిల్లగాళ్ళు ఒకళ్ళు వస్తా అంటే రమ్మని వచ్చా? ఖచ్చితంగా సార్. గైడ్ చేస్తారా మీరు వస్తే? ఖచ్చితంగా సార్. ఓకే. ఇక్కడ మీకు అకాడమిక్సే కాకుండా వేరే ఏం నచ్చినాయి నాన్న GD గోయంకా? సార్ ఫస్ట్ అకాడమిక్ యాక్టివిటీసే కాకుండా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని కల్చరల్ యాక్టివిటీస్ ఉందంటగా. నిన్న ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. GPL సార్. GPL అంటే గోయింకా ప్రీమియర్ లీగ్. సో తెలుగు టీమ్స్ అలా ఆడుతున్నారా లేకపోతే ఎట్లా? 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యారు సార్. 2 టీమ్స్ కింద డివైడ్ అయ్యారు. ప్రైజ్ మనీ ఎంత? అంత నాకు ఐడియా లేదు సార్. ఎక్కువ 80,000 అంట. ఎందుకంటే నిన్న బిల్డింగ్ ఎక్కి చూస్తూ ఉంటే ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మన పిల్లలే సార్, GPL ఏదో ఉందంట అని చెప్పి. ఇంకా క్లబ్స్ ఏమైనా ఉన్నాయని తెలిసిందా? ఫస్ట్ ఇయర్ కదా మీరు? అవును సార్. క్లబ్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఉన్నాయి సార్. క్లబ్స్ కూడా చాలా క్లబ్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ క్లబ్ అని, డ్యాన్స్ క్లబ్ అని, కోడింగ్ క్లబ్ అని చాలానే ఉన్నాయి సార్. మీకు ఏది నచ్చితే ఆ క్లబ్లో జాయిన్ అవ్వండి నాన్న. నెక్స్ట్ అతనికి ఇవ్వండి. మీ పేరే అమ్మా? హలో సార్, నా పేరు దుర్గావర ప్రసాద్, హైదరాబాద్ నుండి సార్. బీటెక్. మీదే బ్రాంచ్ అండి? బీటెక్ CSE కోర్ సార్. CSE కోర్ ఫస్ట్ ఇయరేనా? ఫస్ట్ ఇయర్ సార్. మా కోర్ CSE అనేది చాలా ఓల్డ్ బ్రాంచ్ కదా సార్. వీళ్ళందరూ ఇన్ని బ్రాంచ్లు ఉండగా మళ్ళీ నువ్వు కోర్కి ఎందుకు వెళ్ళావు? అంటే కొంచెం లాంగ్వేజెస్ అంటే దాంట్లో మంచిగా బేసిక్స్ లాంటివి నేర్చుకుంటా సార్, అందుకే. కోర్ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ట్రయల్ చేద్దాం. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. ఓకేనా? కాలేజ్ ఓకేనా? ఎస్ సార్. ఓకే సార్. మీ ఫ్రెండ్ పక్కన ఇవ్వండి. హలో సార్, నేను జశ్వంత్ని, నేను వైజాగ్ నుంచి వచ్చాను సార్. వైజాగ్. జశ్వంత్ ఏ బ్రాంచ్? నేను కోర్ సార్, బీటెక్ కోర్ తీసుకున్నాను సార్. బీటెక్ CSE కోర్ సార్. CSE కోర్. సో CSE కోర్ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? సేమ్ ఫ్యాకల్టీ వస్తారా? AMLకి వచ్చిన వాళ్ళు సపరేటా, DS సపరేటా? సేమ్. కొన్ని సబ్జెక్ట్కి సేమ్ ఉన్నారు, ప్లస్ వాళ్ళకి మాకు సబ్జెక్ట్స్ కూడా వేరీ అవుతున్నాయి. మన తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారు ఎవరైనా? అంత ఒక సార్ ఉన్నారు, తరుణ్ సార్ అని. సార్ CSI సబ్జెక్ట్కి వస్తారు. ఇప్పుడు ఫ్యాకల్టీ తెలుగులో చెప్తారా? ఇలాగ తెలుగులో ఎలాగో చెప్పరు అనుకోండి, తెలుగు ఫ్యాకల్టీ కాదు కాబట్టి. సారీ, అంటే హిందీలో చెప్తారా లేకపోతే ఇంగ్లీష్లో చెప్తారా? ఎట్లా? మోస్ట్లీ ఇంగ్లీష్లోనే కన్వే అవుతున్నారు, బట్ అక్కడక్కడ న్యాచురల్ టోన్ వచ్చేస్తుంది కదా బయటికి. వాళ్ళకి హిందీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి న్యాచురల్ టోన్ వచ్చేస్తుంది. కానీ ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నారు. అడుగుతారా మీరు? డౌట్స్ అడుగుతారా మీరు? లేకపోతే మనకి ఎందుకులే అని చెప్పుకొని పోతారా అన్నట్టుగా ఉంటారా క్లాసులో? అడుగుతాం సార్, క్లాస్ బట్టి. మీకు మిడ్ మార్క్స్ కావచ్చు లేకపోతే ల్యాబ్స్ కావచ్చు, ఎలా ఉత్తపదానికి వేసేస్తారా లేకపోతే కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటుందా? ఎట్లా? స్ట్రిక్ట్గానే ఉంటుంది సార్. ఎక్స్పెరిమెంట్ అయితే కండక్ట్ చేయాలి, మళ్ళీ ల్యాబ్ రాసేటప్పుడు అలా ఇండివిజువల్గా వాటన్నీ కూడా డీటెయిల్గా రాయాల్సి వస్తుంది ఎగ్జామ్కి మాత్రం. స్కోరింగ్ అనేది కొంత మీరు కష్టపడాల్సిందేనా? మోస్ట్లీ సార్. మోస్ట్లీ అట్లా కష్టపడితేనే మంచిదేనా? అవును సార్. 9+ కావాలంటే అన్నిటికీ కష్టం. మార్నింగ్ ఒక ల్యాబ్కి వెళ్ళాను నేను, క్వాంటమ్ కంప్యూటింగ్ ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెరిమెంట్స్ రీడింగ్స్ తీస్తున్నారు మీ జూనియర్స్, మరి మీ క్లాస్మేట్స్. మీరున్నారు ఆ ల్యాబ్లో? లేదనుకుంటా సార్. నాకు మార్నింగ్ లేదు, నాకు ELE ల్యాబ్ అవుతుంది సార్ అదే టైంకి. మీ ఫ్రెండ్కి మీరు అయ్యారండి? ఫస్ట్ ఇయర్ సార్. నేను చూసి సెకండ్ ఇయర్ లాగున్నారు. సో ఏ బ్రాంచ్ అమ్మా మీది సార్? ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్? AML సార్. AML. ఎస్ సార్. సో AML ఎందుకు తీసుకున్నారు మీరు? డేటా సైన్స్ ఉంది, సైబర్ సెక్యూరిటీ ఉంది, కోర్ CSE అంటే ఇప్పుడు రాబోతున్న రోజులు మొత్తం అంతా AI అంటున్నారు కాబట్టి ఇంకా మ్యాథమెటిక్స్ బాగా వచ్చా? పర్వాలేదు సార్. ఏ స్కిల్స్ కావాలి AMLలో తెలిసిందా? ఇప్పుడు C లాంగ్వేజ్, పైథాన్, జావా అలాంటివి నేర్చుకుంటే బేసిక్స్ అనమాట. ఓకే సార్. ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి మరి మీరు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో మీరు మాట్లాడరమ్మా, అటు చివరి మాట్లాడారా? ఓకే అమ్మా.
చెప్పండమ్మా మీ పేరేంటి? నేనేం హరికార్తికేయ. ఆ? హరికార్తికేయ. హరికార్తికేయ ఎక్కడి నుంచి అమ్మా? ఖమ్మం. ఖమ్మం నుంచి. చెప్పండి హరికార్తికేయ. సెకండ్ ఇయర్ సిఎస్సి ఏఎంఎల్. సెకండ్ ఇయర్ సిఎస్సి. ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సాఫ్ట్వేర్. ఆ? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేరేనా? ఓకే, ఇటువంటి మైక్ ఇవ్వండి. గైడ్ చేస్తున్నారా మరి మీ జూనియర్స్ని కొంచెం మరి ఏమన్నా ఏ సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి ఏంటి అనేది చేస్తున్నారా? వెరీ గుడ్. సో చెప్పండి అమ్మా, మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. మై నేమ్ ఇస్ శ్రీశరణ్ సార్. ఏంటమ్మా? శ్రీశరణ్. శ్రీశరణ్, ఓకే. యా, ఐఎమ్ స్టడింగ్ బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఏంటమ్మా డిఫరెన్స్ సబ్జెక్ట్స్లో కావచ్చు? ఇట్లా ఫ్యాకల్టీ మొత్తం అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ వస్తారు. సబ్జెక్ట్స్ కూడా ఫస్ట్ ఇయర్లో బేసిక్స్ లైక్ ఇంటర్ బేసిక్స్, 10th బేసిక్స్ అలాంటివి ఉండి సెకండ్ ఇయర్ నుండి అడ్వాన్స్ అయితే ప్రోగ్రామ్స్ నేర్పిస్తూ ఉంటారు. సో మీరు సెకండ్ ఇయర్కి వచ్చారు కాబట్టి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో చూద్దాం అనేది కాకుండా కొంత చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ నేర్పిస్తున్నారు, అంటే గైడెన్స్ ఇస్తున్నారు సార్. మీరు కూడా స్వతహాగా చేసుకోండి, గైడెన్స్ ఇస్తారు. మంచి ఫ్యాకల్టీ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంత వాళ్ళు తొందరగా బయటపడరు, మీరే వాళ్ళ వెనకాల పడి నేర్చుకుంటే మంచిది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సెకండ్ ఇయర్ కాబట్టి కొంచెం జూనియర్స్ కూడా గైడ్ చేయండి. సీనియర్స్ మా బీటెక్లో కూడా ఎక్కువ మమ్మల్ని సీనియర్సే గైడ్ చేసింది. మంచి మార్గంలో గైడ్ చేయండి, వేరే రకం కాకుండా. ఓకేనా? రైట్. మాట్లాడే పక్కన అతను అయిపోయిందా? ఓకే, రైట్. ఇటు ఇచ్చేయండి. ఓకే, నో ప్రాబ్లం. అమ్మ గర్ల్స్, సో మీరు ఒకసారి చెప్పండి నాన్న. హాయ్ సార్, నా పేరు అలేఖ్య. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. రాజమండ్రి నుంచి. ఓకే. నేను బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నాను. సిఎస్సి ఏఎంఎల్ నాన్న. సో రాజమండ్రి బాగానే ఉన్నట్టు జనాలు, వైజాగ్ రాజమండ్రి నుంచి. సో ఓకే, బాగుందా మరి? ఓకేనా? ఫుడ్ ఎట్లా అమ్మ? గర్ల్స్ అనేది చాలా ఫుడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లం ఏం లేదు, ఫుడ్ అంతా బాగానే ఉంది. వేరే యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఫుడ్ ఇబ్బంది ఉంది సార్ అని చెప్పారు. మీకు ఎట్లా? ఇక్కడ ఏం లేదు. ఓకేనా? మీకు ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఇట్లా ఉన్నదా లోపల? నర్స్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, చెప్తే టాబ్లెట్స్ లాంటివి టాబ్లెట్స్ చూస్తారు. అవుటింగ్ వెళ్ళాలంటే ఎట్లా నాన్న? బయటికి ఎమ్మడే పంపిస్తారా లేకపోతే పేరెంట్స్ నుంచి పర్మిషన్ మెసేజ్ పెట్టాలి, అప్పుడు వాళ్ళు అవుట్ పాస్ ఇస్తారు. మీ ల్యాబ్స్ ఫ్యాకల్టీ ఓకేనా? అంతా ఓకే. ఓకే, మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీ పేరు? హాయ్ సార్, నా పేరు ప్రణవి, ఖమ్మం నుంచి. ఖమ్మం నుంచి. నేను సిఎస్సి కోర్ ఫస్ట్ ఇయర్ మీరు ఇప్పుడు. సో ఎలా ఉందమ్మా కోర్ సబ్జెక్ట్స్? సిఎస్సి క్లారిటీ లేక తీసుకున్నారా ఎట్లా ఏంటి? క్లారిటీతోనే తీసుకున్నా సార్. అవునా? ఎందుకని? అంటే ఇప్పుడు అందరూ ఏఐఎంఎల్ఏ తీసుకుంటున్నారు, ప్లస్ అందరూ క్రౌడ్ అంతా అటే వెళ్తున్నారు. బట్ బేసిక్స్ కోర్ నుంచే స్టార్ట్ అవుతుంది కదా సార్, తర్వాత మనం స్పెషలైజేషన్ కావాలంటే తర్వాత తీసుకోవచ్చు అని. ఓకే. సో సిజిపిఏ బాగానే మెయింటైన్, ఫస్ట్ ఇయర్ సేమ్ బాగానే వచ్చిందా? బాగానే వచ్చింది సార్. రైట్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ జయదీప్య. పేరేంటమ్మా? జయదీప్య. ఓకే అమ్మా, ఎక్కడి నుంచి మీరు? ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మం. సో రాజమండ్రి వైజాగ్ తర్వాత ఖమ్మం వాళ్ళు బాగున్నారట్టుంది. ఓకే. సో మీరే బ్రాంచ్? బీబీఏ. వెరీ గుడ్. బీబీఏ ఇద్దరు ఉన్నారు అనమాట. సో బీబీఏ ఎందుకు చూజ్ చేసుకున్నారు నాన్న? మ్యాథ్స్ రాదని చూజ్ చేసుకున్నారా లేకపోతే ఎట్లా? బేసికలీ ఐఎమ్ నాట్ ఇంటూ 9 to 5 జాబ్. ఓకే. సో ఐ డూ హ్యావ్ మై ఓన్ స్టార్ట్అప్ ఐడియాస్, సో బేసికలీ గైడెన్స్ లాగా. ఓకే. మీకు ఏదైనా స్టార్ట్అప్ కానీ బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో బీబీఏ. వెరీ గుడ్ అన్న. బిజినెస్ చేసేటోళ్ళు డబ్బులు బాగా సంపాదిస్తారు, వాళ్ళకంటూ ఎవరు బాస్ ఉంటారు అనమాట. కైండ్ ఆఫ్. ఎస్ కదా? వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్ నాన్న. బాగున్నా? ఫ్యాకల్టీ బాగున్నారా? బీబీఏ జాయిన్ కావచ్చా? ఎందుకంటే బీబీఏనా పోయి ఢిల్లీలో చదువుతున్నావా అని కామెంట్ చేస్తారు. అట్లా వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు నీ నుంచి? అవుట్పుట్ చూపించడం మాత్రమే వాట్ వీ కెన్ డూ. అంతే. నువ్వేంటనేది నిరూపించుకున్న తర్వాత మాట్లాడతాను. వెరీ గుడ్ నాన్న. మీ ఫ్రెండ్ కూడా చాలా బాగా చెప్పింది బీబీఏ అని, ఒక్క మాటలో చెప్పిందమ్మా. హైదరాబాద్లో అంటారు సార్ అట్లా, వాళ్ళకి ఏం తెలుసు బీబీఏ అని చెప్పేసి. ఎందుకంటే నేను చాలా యూనివర్సిటీస్ తిరిగాను. బీటెక్ మన సౌత్ పిల్లలు ఉన్నారు కానీ నార్త్ వాళ్ళు అంతా కూడా ఇలాంటి కోర్సెస్ చేస్తున్నారు. కొంత డిఫరెంట్గా ఆలోచించారు మీరు కూడా. బీబీఏ సీరియస్గా తీసుకోరు, బట్ దెన్ ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ దెన్ యూ హ్యావ్ యువర్ ఓన్ పార్ట్స్ అండ్ కేటగిరీస్ ఉంటాయి దాంట్లో, బికాస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్లోజర్ ఉంటుంది. సో నా సలహా ఏంటంటే నాన్న, కొంత టెక్నాలజీ కూడా నేర్చుకోండి మీరు. ఈవెన్ బీబీఏ ఉన్నా కానీ డేటా అనలిటిక్స్ కావచ్చు, కొంత డేటా సైన్స్, కొంత ఇది అయితే మనకి ఏ వస్తున్నాయి కదా. వి డు హావ్ నౌ, మాకు ఉంది ఆల్రెడీ. కరికులంలో ఉందా? యా ఉంది. బేసిక్ కోడింగ్, బేసిక్ ఏఐ, ఎవ్రీథింగ్ ఉంది. అది నేర్చుకుంటే మంచిది అన్న. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మీ ఫ్రెండ్ ఎవరు ఉన్నారు? తను మీరేంటమ్మా? హలో సార్, మై నేమ్ ఇస్ సింధుజ, ఐఎమ్ ఫ్రమ్ ఖమ్మం. ఓకే. సిఎస్సి కోర్ సార్. కోర్. సో క్లారిటీ ఉండే తీసుకున్నారా కోరు? అవును సార్. సేమ్ మీ ఫ్రెండ్ లాగానే మీకు కూడా అంతే? లేదు సార్, క్లారిటీ ఉండే తీసుకున్నా. అంటే తను కూడా క్లారిటీ ఉండే తీసుకున్నా అని చెప్పింది. అంటే తర్వాత డిసైడ్ అవుదాం కెరియర్ ఏ డేటా సైన్స్ అంతేనా? అది ఒకటి సార్. మళ్ళీ
స్పెషలైజేషన్ అంటే ఒక్కదాని మీదే గ్రిప్ వస్తుంది కదా సార్. కోర్ అయితే మనకి ఏది ఇంట్రెస్ట్ ఉందని చూస్ చేసుకోవచ్చు తర్వాత అని చెప్పి కోర్ తీసుకున్నాం. ఓకే, హాలిడేస్లో ఇంటికి వెళ్ళి వచ్చారమ్మా? వెళ్ళాం సార్. సో సెమ్ బ్రేక్లో వెళ్ళొచ్చారు. మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? మళ్ళీ సెమ్ బ్రేక్కేనా? మళ్ళీ సెమ్ అయిపోయిన తర్వాత సార్. సో ఫుడ్ అంతా బాగానే ఉందా? బాగుంది సార్ మొత్తం. ఓకే నాన్న. సో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? బాగానే ఉన్నారా గర్ల్స్? సపోర్ట్గా అందరు కలిసే ఉంటారా వెళ్ళటం రావటం అనేది? అంటే ఇంకా ఫ్రెండ్స్తో ఉంటాం అంటే అంతే. రాజమండ్రి వాళ్ళు ఒకసారి, ఖమ్మం వాళ్ళు ఒకసారి, వైజాగ్ వాళ్ళు ఒకసారి, అంతేనా? ఓకే, ఇటు ఇవ్వండి, బాయ్స్కి ఇవ్వండి ఇటు మైక్. మీరు ఎక్కడి నుంచి అండి? సార్ మై నేమ్ ఈజ్ ఎండి జీషన్ అలీ, నేను ఖమ్మం నుంచి సార్. ఖమ్మం నుంచి. మీరు ఏ బ్రాంచ్ అమ్మా? సిఐసి సైబర్ సెక్యూరిటీ. సైబర్ సెక్యూరిటీ ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయరే. సో సైబర్ సెక్యూరిటీ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు? ల్యాబ్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉంటుంది సార్. సో సైబర్ సెక్యూరిటీ ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? ఎట్లా సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఏఎంఎల్ చాలా పెరిగిపోతుంది, దాంతోపాటు సైబర్ క్రైమ్స్ కూడా పెరుగుతాయి, అందుకే సైబర్కి డిమాండ్ పెరుగుతుంది అని సైబర్ సెక్యూరిటీ తీసుకున్నాం. ఓకే. సో మరి ఫస్ట్ సెమిస్టర్ బాగా రాశారు ఎగ్జామ్స్? బాగానే రాశాను సార్. సో ఖమ్మం నుంచి చాలామంది ఉన్నారు కదా, సో మరి మిమ్మల్ని ఇక్కడ గైడ్ చేసింది ఎవరు ఇక్కడ? మా బ్రదర్ ఉన్నారు సార్, సీనియర్. మీ బ్రదర్ చెప్పారా? సరే, రైట్. ఆల్ ద బెస్ట్ అన్న, మంచిగా చదువుకోండి. సైబర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ తెలుసు కదా మీకు, చాలా మూవీస్లో చూస్తూ ఉంటారు, హ్యాకర్స్ వాళ్ళు వీళ్ళు అన్నిటిని. సెక్యూరిటీ అనమాట, బార్డర్లో సెక్యూరిటీ ఎలాంటిదో సాఫ్ట్వేర్కి మీరు అలాంటి సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ. రైట్. ఛాలెంజెస్ చాలా ఉంటాయి, స్కిల్స్ నేర్చుకోండి. ఏదో అట్లా తీసుకున్నాం ఏదో కాకుండా బాగా కష్టపడి చదవాలి. ఓకే. అండ్ ఐఐటీస్లో ఎన్ఐటీస్లో కూడా ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అటెండ్ అయ్యి కొంత స్కిల్స్ నేర్చుకోండి. మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీ పేరు ఏంటమ్మా? హర్షిత్ సార్ నా పేరు. హర్షిత్, మీరే బ్రాంచ్? బీటెక్ సిఎస్సిఐఎంఎల్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. సో ఎట్లా ఉందమ్మా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్తో పోల్చుకున్నప్పుడు? ఓకేనా? అంటే ఓకే సార్, డిఫరెంట్ తెలుస్తుంది. నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు రేపు సమ్మర్లో? డిఫరెంట్ తెలుస్తుంది సార్. ఫస్ట్ ఇయర్కి ఉన్న డిఫరెన్స్ సెకండ్ ఇయర్కి ఉన్న కొంచెం సబ్జెక్ట్స్ దగ్గర అంత కమ్యూనికేషన్. మీకు ఇంటర్న్షిప్స్ కానీ లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కానీ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీలో? సెకండ్ ఇయర్ తర్వాత మన ఇష్టమైతే తీసుకొని చేసుకోవచ్చు. చేయండి, ఇష్టమైతే అనేది కాకుండా మీరు చేయండి, ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకోండి. ఆ చిన్న చిన్న ప్రాజెక్ట్స్, ఆ ఇంటర్న్షిప్సే రేపు మీకు ప్లేస్మెంట్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీ పేరమ్మా? హాయ్ సార్, మై నేమ్ ఇస్ అఖిలేష్, ఐ యామ్ ఫ్రమ్ రాజమండ్రి. రాజమండ్రి. మీరే బ్రాంచ్? ఏరోస్పేస్ సార్. ఏరోస్పేస్. మీకు ఏరోస్పేస్ అంటే ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యారా లేకపోతే ఎట్లా? ఇంట్రెస్ట్ ఉండే జాయిన్ అయ్యారు. ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యారా? అంటే పైలట్ దాంట్లో ఉన్నారా మీరు? పైలట్ కూడా ఉందంట కదా ఇక్కడ, దాంట్లో ఉన్నారా? ఫోర్త్ ఇయర్లో సెలెక్ట్ చూస్ చేసుకుందాం అనుకుంటారా లేకపోతే? చూస్ చేసుకుందాం అనుకుంటా. ఓకే ఓకే నాన్న. సో చాలామంది భయపడతారు అనమాట ఏరోస్పేస్ ఇంజనీర్ చదవాలంటే. ఎలా ఉంది? ఈజీగానే ఉందా? లైట్గా కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ పర్లా ఇష్టంగా చేస్తే ఈజీగానే ఉంటుంది. ఏది మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఎక్కువ రావాలా ఎట్లా? ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథ్స్ కూడా ఉంటుంది. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మూడు. కెమిస్ట్రీ కొంచెం తక్కువ, మ్యాథ్స్ ఫిజిక్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే నాన్న, రైట్. సో ఏరోస్పేస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి అని తెలుసా లేకపోతే ఎట్లా? అంటే నేను పైలట్ అవుదామని వచ్చి. పైలట్ అవుదాం. ఓకే నాన్న, ఆల్ ది బెస్ట్. మీరే బ్రాంచ్ అమ్మా? సిఎస్సిఐఎంఎల్ సార్. ఏఎంఎల్. మీరు ఎక్కడి నుంచి? అనంతపూర్ నుంచి సార్. అనంతపూర్ నుంచి. ఓకే. సో బెంగళూరు చాలా దగ్గర కదా? అవును సార్. మరి బెంగళూరు నుంచి అటు వెళ్ళకుండా ఇటు రావడానికి కారణం ఏంటమ్మా? అంటే సార్ ఢిల్లీ కదా సార్, కొంచెం బాగుంటుంది. ఢిల్లీలో చదవాలనుకున్నారు అంతే. ఓకే. నెక్స్ట్ మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మీదే సార్, నా బ్రాంచ్? పేరు మణికంఠ, నేను బీటెక్ సైబర్ సెక్యూరిటీ. ఏ ఇయర్ అమ్మా? ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ సైబర్ సెక్యూరిటీ. సార్. సో సైబర్ సెక్యూరిటీ గురించి తెలిసే జాయిన్ అయ్యావా? ముందు నుంచే తెలుసు. నీకు ప్యాషన్ అయితే కొంతమంది అడుగుతారు సైబర్ సెక్యూరిటీ చదవాలని, అంతే? ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ సార్. ఇంట్రెస్టా? ఇంట్రెస్టెడ్. ఈ హ్యాకింగ్స్ ఇవన్నీ ఐడియా ఉందా? ఉంది సార్. మూవీస్లో ఎట్లా ఏంటనేది, ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఏందనేది నేర్చుకుంటున్నాం సార్. అదే ఇప్పుడు నేర్చుకుంటున్నావా? ఎథికల్ హ్యాకింగ్ చేయండి. ఓకేనా? అంత ఫెసిలిటీస్ ఫ్యాకల్టీ ఓకేనా? అంతా ఓకే సార్. మీ ఫ్రెండ్కి ఇవ్వండి. మాట్లాడారా మీరు? మాట్లాడుతున్నాం. చెప్పండి. నా పేరు వినయ్. నీ పేరమ్మా? విక్రమ్. వినయ్. వినయ్. ఎక్కడి నుంచి మీరు? రాజమండ్రి. రాజమండ్రి. సో మీదే బ్రాంచ్ అమ్మా? సిఎస్సిఐఎంఎల్. ఏఎంఎల్. ఫస్ట్ ఇయరేనా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? సో ఫస్ట్ ఇయర్ అంతా క్లియర్ చేస్తున్నారా? మంచి సిజిపిఏ మెయింటైన్ చేస్తున్నారా? సో ఒక జూనియర్స్ని గైడ్ చేయండి, సీనియర్స్ దగ్గర సలహాలు తీసుకోండి. ఓకేనా? సీనియర్స్ ఉన్నారా? థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో ఉన్నారా మన తెలుగు వాళ్ళు కానీ? తెలుగు వాళ్ళు అయితే తెలుసు సార్. తెలియదా మీకు? తెలుసు. సో మంచిగా చదవండి. నెక్స్ట్ ఇంకతను. మీ పేరమ్మా? ప్రభు వెంకట్. ఎక్కడి నుంచి నాన్న మీరు? వైజాగ్. వైజాగ్. మీరు ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్ సిఎస్సిఐఎంఎల్. ఏఎంఎల్. సో ఏఎంఎల్
తెలిసే తీసుకున్నారా లేకపోతే ఎట్లా మీరు కూడా అందరిలాగా ఏదో మోస దూరంలో వెళ్ళిపోయారా? తెలిసే తీసుకున్నారా? సో ఫస్ట్ టైం బాగా రాశారు ఎగ్జామ్స్? ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగున్నాయా? ఓకే అమ్మా. స్టూడెంట్స్ యొక్క జీడీ గోయంకాలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట. వీళ్ళంతా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు, నార్త్ వాళ్ళు ఉన్నారు. సో ఇతను వచ్చేసి మహారాష్ట్ర నుంచి ఉన్నారనమాట. ఏఎంఎల్ చదువుతున్న వాళ్ళు, సైబర్ సెక్యూరిటీ, స్పెషల్గా బీబీఏ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, పైలట్ అవుదామని వాళ్ళ ప్యాషన్తో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. కొంత మీరు ఒకవేళ అవుట్ సైడ్ ఆఫ్ ది హైదరాబాద్ కావచ్చు, చెన్నై అండ్ అదేవిధంగా బెంగళూరు అనుకున్నప్పుడు సో కొంత ఎఫర్డబుల్ ఫీజులు అనమాట ఇక్కడ. ఎందుకంటే మన సౌత్లో తీసుకున్నట్లయితే దాదాపు 25 to 30 lakhs ఉంటుంది. బట్ ఇక్కడ కొంత ఎఫర్డబుల్ ఫీజు అనేది ఉండటం అంటే ఆఫ్ ద రికార్డ్ వీళ్ళు చెప్పిందంటే ఫీజు అనేది కూడా కొంత మాకు మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గరగా ఉంది, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి దగ్గరగా ఉన్న ఉద్దేశంతో మీకు జాయిన్ అయ్యమని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా సెక్యూరిటీ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ, ఫుడ్ అనేది కామన్గా మన తెలంగాణ ఆంధ్ర దాటితే ప్రాబ్లమ్స్ వస్తుంటే అంత పెద్దగా అయితే లేదన్నట్టుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఏంటంటే పేరెంట్స్ నుంచి ఎంతో దూరంగా వచ్చి దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వీళ్ళు రేపు ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా సక్సెస్ కావాలని, ఆ సక్సెస్ కావడానికి వాళ్ళ వంతు కృషి వాళ్ళు కూడా చేయాలని నేనైతే వాళ్ళందరినీ కూడా సో నాకు ఇక్కడ వచ్చినందుకు నాకు టైం ఇచ్చినందుకు కూడా వారి నుంచి ప్రామిస్ అడుగుతున్నాను అనమాట. అమ్మ మీరు అందరూ కూడా ఇక్కడ మంచిగా చదువుకొని ప్లేస్మెంట్ ట్రై చేస్తారా లేకపోతే ఏదో వచ్చాం చదువుకొని అట్లా అనుకుంటున్నా? ఇంత దూరం దాదాపు 1000 kilometers దూరం వచ్చి చదువుతున్నారు మీరు, 1000 కంటే ఎక్కువే అనమాట. ఇంత దూరం చదివినందుకు మంచి CGPA మెయింటైన్ చేయండి, ఓకేనా? మంచిగా స్కిల్స్ ఏది నేర్చుకోండి, ఫ్యాకల్టీ గైడెన్స్ తీసుకోండి, ఓకేనా? మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, అదేవిధంగా ఇక్కడ జాయిన్ కావడానికి మిమ్మల్ని గైడ్ చేసేటటువంటి మీ ఫ్రెండ్స్ కావచ్చు, అదర్ కోఆర్డినేటర్స్ కావచ్చు, వాళ్ళకి బ్యాడ్ నేమ్ తీయకుండా, ఓకేనా? మీ కెరియర్ని మీరు మంచిగా డిజైన్ చేసుకుంటారని కోరుకుంటూ, స్పెషల్గా సరే మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత మీ వర్క్స్ మీకు ఉన్నప్పటికీ కూడా నేను వచ్చాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను, మీతో మాట్లాడదామన్నందుకు కూడా 1 hour టైం నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా లైఫ్లో సక్సెస్ కావాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.